ఆర్యపుత్రి, ఇక మనం తండ్రి గారి ఆశీర్వాదం తీసుకుందామా? అలాగే ఆర్యపుత్ర. నా చేయి పట్టుకోక్కర్లేదమ్మా, ఆశీర్వదిస్తాను. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. థ్యాంక్స్ నాన్న. ఆర్యపుత్రి, ఇక మా ఇంట్లో మిగతా క్యారెక్టర్లు పరిచయం చేస్తాను. ఈవిడ మా అక్క, పేరు కాంచన, ఉంటాం మా పంచన. అది పాపం మొగుడు లేసాడా? ఆ మొగుడికి అంత ధైర్యం లేదమ్మా. పెళ్ళానికి విడాకులు కూడా ఇవ్వడానికి ధైర్యం లేనటువంటి ఆ సవట్నే నేనే. వీళ్ళిద్దరికి నేనే ఓన్లీ సన్. మీ ఆర్యపుత్రులు నాకు మావయ్య అవుతారు, అందువల్ల మీరు నాకు అత్తయ్య అవుతారు. ఎలా ఉందిరా అత్తయ్య? ఉండి చెప్తా. ఏం టెస్ట్ చేస్తావా? ఆహా, మామిడి తాడ్రంత తీయగా ఉంది. ఆర్యపుత్రి, బాగా అలసిపోయినట్టున్నావు. కొద్దిగా కష్టపడి మేడం ఎట్లెక్కితే నూనె రాసి కాళ్ళు పడతా. తమ్మలక్కడి జిల్లి నాన్న బల తమాష కొద్ది కదా. దాన్ని దన్నేవాడు ఉంటే వాని తలదన్నేవాడు ఇంకోడు ఉంటాడని ఈ ఇంట్లో సుఖశాంతులు వెలువరిస్తాయని అనుమానంగా ఉందిరా. నువ్వు అన్నట్టు ఇక మీదంతా సమలకడ జిల్లే. వంటగదిలో అన్నం ఉడికిపోతుంది, పోదాం పద. ఇంతకీ మీ జబ్బు ఏమిటో చెప్పనే లేదు, ఎందుకండి అంత బాధపడతారు? బాధ అంటే నాకు పెద్ద బాధ ఏం లేదనుకోండి. నా జబ్బు వల్ల ఆడవాళ్ళకే కొంచెం బాధ. అంటే ఎలా చెప్పడం అండి బాబు? చెప్పకపోతే వైద్యం చేయడం ఎలాగండి? నాకు అసలు టైం అయిపోతుంది, వెళ్ళిపోతాను. చెప్పినా వెళ్ళిపోతారు, అదే కదా నా బాధ. అసలు మీ జబ్బు ఏమిటో చెప్పండి. చెప్పక తప్పదంటారా? అయితే చెప్తున్నాను వినండి. నేను తుమ్మితే నాన్ సెన్స్, ఇటువంటి జబ్బు ఎక్కడా చూడలేదు. ఏది తుమ్మండి. డాక్టర్ నన్ను నమ్మండి, నేను తుమ్మితే మీరు చాలా ఫీల్ అయిపోతారు. నా ఎవరినైనా మోసం చేయగలరేమో గాని డాక్టర్ని మాత్రం మోసం చేయలేరు. ఏది తుమ్మండి చూద్దాం. తుమ్ము రావడం లేదండి. అంటే మీరు చెప్పేది అబద్ధం. నా మాట నమ్మండి. సరే, మీకు తుమ్ము ఎలా తెప్పించాలో నాకు బాగా తెలుసు. నేను చెప్తాను ఎమ్మరా మీరు. ఆగండి డాక్టర్, డాక్టర్ గారు, నేను తుమ్మనాను, ఆవిడే బలవంతం తుమ్మించింది. అఘోరించారులేండి, పదండింటికి. కర్మ. ఏమిటి? ఏముంది? ఏం లేదు. ఆహా, ఇక్కడ కూర్చోవడంలో మీ ఉద్దేశం ఏమిటా అని. ఏముంది, మీరు నాకింత సహాయం చేస్తున్నారు కదా, చక్కగా ఓ పాట పాడి మీకు ఆహ్లాదం కలిగిద్దామని. ఎంటర్టైన్మెంట్. మీరు బాగా పాడగలరని నాకు తెలుసు గాని మీ పడకెక్కడా? బాత్రూమ్ లో. ఏమిటి? బాత్రూమ్ లో. ఇది తమర సామ్రాజ్యం కదా. చాలు చాలు, చాలా పొద్దుపోయింది, వెళ్ళి బాత్రూమ్ లో పవళించండి. తప్పదా? తప్పదు. ఒకసారి లేవండి. ఎందుకు? లేవని చెప్తా. సారీ, దిండు. గుడ్ నైట్. బాత్రూమే నయం, ఏసీ లాగా చల్లగా ఉంది. ఏంటి? నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. తొమ్మలక్కడి జిల్లి.
బాతురూము డబ్బులు బాతల్లే ఈతల్లో ఎన్నాళ్ళే నా తల్లు బెడ్రూము అక్కల్లో ఉక్కల్లో తొక్కిళ్ళో ఏడెక్కి నా పిల్లో మురిపాల ఆస్తులున్న వేలే పరువాల పాస్తులున్న కేలే కళ్యాణ మస్తులు నో 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 కాచటు రాత్రికి లేదయ్యో బాతురూము డబ్బులు బాతల్లే ఈతల్లో ఎన్నాళ్ళే నా తల్లు బెడ్రూము అక్కల్లో ఉక్కల్లో తొక్కిళ్ళో ఏడెక్కి నా పిల్లో వెన్నె పూసై వేధిస్తుంటే జున్నె పాలై పొంగవా పూలైనాలో పూయిస్తుంటే నేనే తేనె చిందనా ఎదలోనా మదనుడు కదిలియడా దడా దడా అది అంటే చక్కని నడుమున్నయా లయా ప్రియా సగిలింత పెట్ట మాకు సందకాడా ఆవేశమెందుకు అతి మొగుడా బాతురూము డబ్బులు బాతల్లే ఈతల్లో ఎన్నాళ్ళే నా తల్లు బెడ్రూము అక్కల్లో ఉక్కల్లో తొక్కిళ్ళో ఏడెక్కి నా పిల్లో వన్నె చిన్నే వాటేస్తుంటే ఎందుకు నీ చిక్కవా కన్నె పామై కాటేస్తుంటే కస్సుబుస్సు మక్కువా పగలంతా పతి పతి నటన కన్నా అదే వినా దరికొస్తే ధమనుల దరువు ధ్వని రణ గుణ జలకన్య కాను నేను జాంబవంత నా ముద్దు తీర్చవే అద్దె కాంత బాతురూము డబ్బులు బాతల్లే ఈతల్లు ఎన్నాళ్ళే నా తల్లు బెడ్రూము అక్కల్లో ఉక్కల్లో తొక్కిళ్ళో ఏడెక్కి నా పిల్లో మురిపాల ఆస్తులున్న వేలే మురువాల పాస్తులున్న కేలే కళ్యాణ మస్తులు నో 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 కాచటు రాత్రికి లేదయ్యో బాత్రూము డబ్బులు బదల్లే ఈతల్లో ఎన్నాళ్ళే నా తల్లు బెడ్రూము అక్కల్లో ఉక్కల్లో తొక్కిళ్ళో ఏడెక్కి నా పిల్లో ఏయ్ సమ్మలక్కడి జిల్లి ఏయ్ మీరు ఇంకా నిద్రపోలేదా మిమ్మల్ని మీ పని చెప్తాను రండి ఆహాహా బాగుంది, చాలా బాగుంది. ఓ పక్కన మన పెద్దయ్యక మంట కలిసి పోతుంటే, మన అధికారం చేయి జారిపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారా? తీసుకోండి. ఈ కర్రతో దాన్ని వాణ్ణి 4 తన్ని ఇంట్లో నుంచి బయటికి పంపండి. కోడళ్ళని కొంపలో నుంచి తరవడంలో నువ్వు మనగత్తేవు కదే, ఆ పనేదో నువ్వు చేస్తేనే బాగుంటుంది. అంటే ఏమిటి మీ ఉద్దేశం? కోడల మీద నేను చేయి చేసుకోవడం అంత బాగుండదు, ఎంతైనా ఆడపిల్ల కదా. అదే నువ్వైతే ఆ అమ్మాయి కరాటే చేస్తే నువ్వు కర్ర సాగు చేయొచ్చు. ఆడవాళ్ళు కొట్టుకున్నా ఎవరు ఆక్షేపించరు కూడా. అందుకని చెప్పేది విని. మీ బోర్డు సలహా నాకు అక్కర్లేదు. మీరు ఇక్కడే ముసుగేసుకొని కూర్చోండి. దాని సంగతి నేను తెలుస్తాను. నా సంగతి దానికి తెలియదు. అత్తయ్య, ఆడవాళ్ళ మనకి 190 గొడవలుంటాయి. అవన్నీ ఇప్పుడు ఎందుకు? ముందు టిఫిన్ తినండి. నేను తినను. తినరా? ససేమిరా తినను. మరి మీ సంగతి ఏమి మావయ్య గారు? ఆయన తినరు. నేను అడుగుతున్నది మిమ్మల్ని మావయ్య గారు. ఆయన తినరని నేను చెప్తున్నానుగా. ఆయనే కాదు, ఈ ఇంట్లో ఎవరు నీ చేతి వంట తినరు. అర్థమైందా?
చాలా బాగుంది. కళ్ళకద్దుకు తినవలసిన తిండిని ఇలా నేలపాలు చేయడం చాలా బాగుంది. కేవలం ఈ తిండి కోసమే కొన్ని వేల మంది ఆకలి సాగులు చేస్తున్నారు. నువ్వు చేసిన ఈ పనికి ఏదో ఒక రోజు నువ్వు పశ్చాత్తాపడతావు. ఉండండి, నేను శుభ్రం చేస్తాను. ఆగండి, మనిషి అన్నాక కొంచెమైనా సిగ్గు ఉండాలి. మా అమ్మ తినలేదు, మా నాన్న తినలేదు, నేను కూడా తినలేదు. ఏం పాపం మీ అందరికి అజిత్ రోగం వచ్చిందా? నోరు ముయ్యండి. మేమంతా ఆకలితో మలమల మాడిపోతుంటే మీరు మాత్రం తింటారా? అంటే మేము చచ్చినా పర్లేదన్నమాట. చస్తే చావండి. లోకంలో రోజు ఎంతో మంది చేస్తున్నారు. మీరు తిండి తినడం మానేయడం వల్ల దేశానికి లాభమే కానీ నష్టమే లేదు. మీరు తినడానికి వీలేదు అంతే. ఇదేమిటి గడ్డివాము దగ్గర కుక్క తను తిందో ఆవును తిన్నివ్వదు అని మీరు తినకపోగా నన్ను కూడా తినొద్దంటారా అంటే? అంటే మేము కుక్కలమా? చచ్చా, పాపం వాటికి విశ్వాసం ఉంటుందే. అంటే మేము విశ్వాసం లేదు మనమా? అనవసరమైన ఆర్గ్యుమెంట్ ఎందుకు గాని భోజనం బ్రహ్మాండంగా ఉంది. ఇంత రుచికరమైన పదార్థాలు నా జన్మలో తినదంటే నమ్ము. నువ్వు కూడా గబగబ 4 ముద్దలు లాగించేసి. చిచి, సిగ్గులేని మనుషులు. పాపం ఏదో ముసలాళ్ళు లేవే. నేను వాళ్ళని అంటలేదు, మిమ్మల్ని అంటున్నాను. మిమ్మల్ని ఏంటిదన్నా? నాకు సిగ్గులేదన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. నాకు సిగ్గుంటే అత్తారింట్లో ఉండి మీ అందరి చేత మాట్లాడేందుకు పడతాను. అది సరే గాని పనికి ఎలాగూ సాయం చేయవు, కనీసం తిండికైనా సాయం పట్టు. ఆ పాపిస్ట్ దాని చేత చేసిన వంట నేను చస్తే తిన్ను. దేనికైనా అదృష్టం ఉండాలి. ఆహా, ఓహో, ఏం రుచి, ఏం రుచి. చిచి, నీతో ఏదో అందామనిపిస్తోంది ఎప్పుడు